ఎప్పుడు ఒకే రకమైన చికెన్ పకోడా తిని బోరు కొట్టిందా? అయితే ఈ ఫ్రైని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని గ్రీన్ పకోడా అని కూడా అనుకోవచ్చు, లేదా హరియాలీ చికెన్ కబాబ్ అని కూడా అనుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇక్కడ ఒక ½ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ కూడా కొంచెం పెద్ద ముక్కలుగా తీసుకోవాలన్నమాట. అంటే మీడియం సైజ్ ముక్కలుగా తీసుకోవాలి. విత్ బోన్స్తో తీసుకోండి, టేస్టీగా వస్తుంది. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకోండి. కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి ఎంతైతే వేసుకుంటామో అంతే క్వాంటిటీలో అల్లం ముక్కలు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక అరకట్ట వరకు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, మంచి కలర్లో గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట. ఒక ½ కట్ట వరకు వేసుకునే విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని అందులో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోండి. పకోడా కొంచెం ఎక్కువైనా కూడా టేస్ట్ అనేది బాగుండదు. కావాలంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ని. నెక్స్ట్ ఇందులోని ఒక ½ టీ స్పూన్ వరకు మిరియాల పొడి, ½ టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక ½ టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకోండి, అంటే రైస్ ఫ్లోర్. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ మాత్రం ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి. వేస్తే మాత్రం మంచి కలర్లో వస్తుందన్నమాట. వేసేసుకున్న తర్వాత లాస్ట్లో 1 ఎగ్ వేసేసుకోండి. మంచి స్ట్రక్చర్ వస్తుందన్నమాట ఎగ్ వేసుకోవడం వల్ల. వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ముక్కకి అతుక్కున్నట్టుగా ఉండాలన్నమాట. ఈ మాత్రం వస్తేనే మంచి స్ట్రక్చర్తో పాటు కలర్ కూడా చాలా చక్కగా వస్తుందన్నమాట. ఈ విధంగా కొంచెం గ్రేవీ లాగా ఉండాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మినిమం 1 గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే ఉప్పు కారం చక్కగా పడుతుంది. లేదంటే ఒక అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోండి. నేనైతే 1 గంట సేపు మ్యారినేట్ చేసుకుని తీసుకున్నాను. ఇంకా లాస్ట్లో ఒక అర చెక్క వరకు నిమ్మరసం వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టెంప్టింగ్గా కూడా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ కదా ఇదంతా మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్ కూడా. ఇంకేముంది, ఇంకా డైరెక్ట్గా ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయినప్పుడే ఇది చికెన్ ముక్కలు అనేది ఆయిల్ తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. మరి తక్కువ హీట్ అయిందనుకోండి, వెయ్యంగానే బాగా లాగేస్తుంది అనమాట. బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా పక్కన వేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే కదపొద్దు. ఒక 2 నిమిషాల తర్వాత కదపండి. అప్పుడే దీనికి పట్టించిన కోటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడే అన్నీ కూడా ఈవెన్ కలర్లోకి వస్తాయి. సో ఈ విధంగా బబుల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం తగ్గిపోయాయి కదా, కొంచెం లైట్గా ఉన్నాయి. సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు తీసేసుకోండి. సో ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా చేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. కొంచెం మ్యారినేట్ అయిపోతే మాత్రం అంతే. ఈసారి చికెన్ తెచ్చుకున్న తర్వాత ఈ స్టైల్లో ఒకసారి చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. యాక్చువల్గా దీంతో పాటు బిర్యానీ కూడా చేసుకున్నాము 31st నైట్. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. ఈ రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బిర్యానీ అయితే అది కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.